కృపావార్త అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆగూరు పలికినటువంటి దేవోక్తులను ఉన్నతమైనటువంటి సంగతులుగా లోతైనటువంటి వివరణతో దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుంటున్నాం. గత భాగాలలో ఎన్నో సంగతులను మీరు గ్రహించారు. అయితే ఆ క్రమంలో ఈరోజు కూడా ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనము పరిశీలనగా తెలుసుకుందాం. సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 13వ వాక్యం దగ్గరకు మనం వచ్చాం. గత భాగాలలో మొదటి వాక్యము నుండి 12వ వాక్యం వరకు మనము ధ్యానం చేసాం. ఇక ఈరోజు సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఆగూరు గారు ఆశ్చర్యపోతూ ఈ మాటలు రాస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని గూర్చి? కన్నులు నెత్తికి వచ్చిన వారు, అటువంటి వారిని గూర్చి. కన్నులు నెత్తికి వచ్చిన వారు. ఇటువంటి వారిని ఈ సమాజంలో మనము అనేక మందిని చూస్తూ ఉంటాం. అనేక మందిని మనము ఇటువంటి వారిని చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో వ్యాపారంలో మంచి లాభం సంపాదించారనుకోండి, వారి చేతి నిండా డబ్బులు గలగలలాడుతున్నాయనుకోండి, కన్నులు నెత్తికొస్తాయి. అలాగే ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, కొంతమందికి కన్నులు నెత్తికి వస్తాయి. పదవి వచ్చిందనుకోండి, కొంతమందికి కన్నులు నెత్తికి వస్తాయి. ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులలో అనేక మందిని మనము గమనిస్తూ ఉంటాం. కన్నులు నెత్తికి రావటం అంటే అర్థం ఏంటన్నమాట? వారు పూర్తిగా గర్వముతో నిండిపోయారు. గర్వముతో నిండిపోయారు. ఆగూరు గారు అంటున్నారు, ఇటువంటి వారు ఒకరు ఇద్దరు అక్కడక్కడ మనకు కనిపించడం లేదు, కానీ ఒక తరమే ఎలా ఉన్నారు? కన్నులు నెత్తికి వచ్చిన వారుగా ఉన్నారు. పోనీ ఎవరో ఒకరున్నారనుకోండి, అటువంటి వారు అక్కడక్కడ కొద్దిమంది ఉన్నారనుకోండి, అటువంటి వారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, మిగిలిన వారందరూ బాగున్నారు కదా, మిగిలిన వారందరూ అణిగిమణిగి ఉంటున్నారు కదా, మిగిలిన వారందరూ దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవిస్తున్నారు కదా అని సంతోషించేటువంటి అవకాశం ఉన్ను. కానీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక తరము అలా ఉన్నది అని ఆగూరు గారు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటన్నమాట? ప్రతి ఒక్కరూ కూడా ఇదే కోవకు సంబంధించిన వారుగా ఉన్నారు. ఏమీ లేనప్పుడు అణిగిమణిగుంటున్నారు. కానీ అన్నీ కలిగినప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు. కన్నులు నెత్తుకొచ్చేస్తున్నాయి. గర్విష్ఠులుగా మారిపోతున్నారు. అందుకే అటువంటి వారిని చూచినప్పుడు అనిపిస్తుంది, ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉంటేనే మంచిదేమో. దేవుడు వారిని బాగా ఆశీర్వదించడం కూడా, దేవుడు వారిని ఉన్నత స్థితిలో కూర్చోబెట్టడం కూడా వారి పతనానికే దారితీసిందా? వారి నాశనానికే ఆ విధంగా వారక్కడ ఆ పదవిని అలంకరించారా? ఎందుకంటే వారికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఒక సగటు మనిషిగా మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలంటివి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నట్టుండి మనలను ఎంత పెద్ద పదవి అలంకరించినప్పటికీ, ఉన్నట్టుండి మనకు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినప్పటికీ,
ఉన్నట్టుండి మనము లక్షాధికారులమో లేక కోటీశ్వరులమో అయిపోయినప్పటికీ, ఉన్నట్టుండి మనకేదో లాటరీ తగిలినప్పటికీ, ఉన్నట్టుండి మన కోరికలన్నీ నెరవేరినప్పటికీ మన భక్తి జీవితం కుంటుపడకూడదు, మన ఆలోచన విధానం మారకూడదు. మనము దేవుని పట్ల లోబడినటువంటి జీవితాన్ని తప్పనిసరిగా చూపించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇదిగో ఆగూరు గారు అంటున్నారు, ఒక తరం ఎలా ఉందంటే కన్నులు నెత్తికి వచ్చిన వారుగా కనిపిస్తున్నారు. కన్నులు నెత్తికి రావటం అనేటువంటి ఈ పదాన్ని లేక ఈ వాక్యాన్ని మనం ఎక్కడ ప్రయోగిస్తాం? గర్విష్ఠుల దగ్గర ప్రయోగిస్తాం. గర్వముతో నిండిపోయినటువంటి వారిని గూర్చి మనము ఈ వాక్యాన్ని ప్రయోగిస్తాం. కన్నులు నెత్తికొచ్చాయి, కన్ను మిన్ను కానటం లేదు, కన్నులు నెత్తికొచ్చేసాయి అని ఆయా వ్యక్తులను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలా ఉండకూడదని ఇదిగో ఇక్కడ ఆగూరు గారు పలుకుతున్నారు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఆశ్చర్యంతో మాట్లాడుతున్నారు ఆయన. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అసలు వారి దృష్టికి ఎవరైనా కనిపిస్తున్నారా? వారు ఎవరినైనా ఎన్నిక చేస్తున్నారా? లేదు. అంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయారు. ఏదో కొద్దిగా లాభం కలిగేసరికి, ఏదో కొద్దిగా వారు అనుకున్నది నెరవేరేసరికి వారి యొక్క గర్వమునకైతే అంతే లేకుండా పోయింది అని ఇక్కడ ఆగూరు గారు మాట్లాడుతున్నారు. ఒక మనిషి తన జీవితంలో నిత్యత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే కనుక ఆ మనిషిలో గర్వం అనేది ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. మీరు నిత్యత్వాన్ని పొందాలనుకుంటున్నారా? గర్వము అనే దానికి మీరు చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే గర్వాంధులకు, గర్విష్ఠులకు పరలోకంలో చోటు లేదు. కొంతమంది వాక్యోపదేశకులను నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ప్రారంభంలో వారు అణకువతో ఉన్నప్పటికీ, వాక్యోపదేశకులు వారు ప్రారంభంలో అణకువతో ఉన్నప్పటికీ, అణిగిమణిగి ఉన్నప్పటికీ కొద్దిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి వారికి కన్ను మిన్ను కానదు. ఎందుకలా? కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే నువ్వెందుకలా మారిపోయావు? నువ్వెందుకలా తయారైపోయావు? గర్వం అనేది అపవాది యొక్క లక్షణమే తప్ప దేవుని లక్షణము కానే కాదు. అదేంటండి, దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు గర్వం లేదా అని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఆయనకు గర్వం లేదు. ఆయన తన బలమును బట్టి అతిశయిస్తాడు, కానీ ఊరకనే గర్వించడు ఆయన. వ్యర్థమైనటువంటి గర్వము ఆయనలో ఉండనే ఉండదు. ప్రియులారా, గర్విష్ఠులు దేవునికి నచ్చుతారు నచ్చరో పరిశుద్ధ గ్రంథంలోనే తెలియచేయబడింది. ఆ మాటలను ఇప్పుడు మనము తెలుసుకుందాం, గ్రహిద్దాం. గర్వం అనేది మనలో ఉంటే దేవునికి మనం నచ్చుతామా? ఒకవేళ దేవుడు మెచ్చుకునే లక్షణమే అయితే గర్వంతోనే ఉందాం. ఒకవేళ దేవునికి నచ్చని లక్షణం అయితే గర్వాన్ని తుడిచేద్దాం. ఆగూరు గారు పలికినటువంటి ఈ మాటలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేద్దాం. గర్వము అనేది మనలో ఉండొచ్చా? వృధాతిశయము మనలో ఉండొచ్చా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథములోనే 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. చాలా స్పష్టముగా ఈ విషయం తెలియచేయబడింది. దేవునికి గర్విష్ఠులు నచ్చుతారో నచ్చరో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. దేవునికి అసహ్యం అంట ఇటువంటి లక్షణాలు. అవి సుమారుగా 6 ఉన్నాయి అని ఇక్కడ గ్రంథకర్త చెబుతూ వాటిని తెలియజేస్తున్నారు. చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. ఆయన దరిచేరనివ్వడు అటువంటి వాటిని. 7 ఆయనకు హేయములు. ఏమిటవి చూడండి. అవేమిటో మీరు చూడండి.
అవేవనగా అహంకార దృష్టియు. ఆయనకు అసహ్యమైనటువంటి వాటిలో మొట్టమొదట ఏదొచ్చేసింది? ఆయనకు ఇష్టము లేనటువంటి వాటిలో మొట్టమొదట ఏదొచ్చేసింది? అహంకార దృష్టి. అవేవనగా అహంకార దృష్టియు, అహంకార దృష్టియు. ఆ తర్వాత మిగిలిన వాటిని అక్కడ గ్రంథకర్త పేర్కొంటున్నాడు. మనకు కావలసినది, ఇప్పుడు మనము నేర్చుకోవలసినది, మనము తెలుసుకోవలసినది ఇక్కడ వచ్చేసింది. మొట్టమొదట వచ్చేసింది అహంకార దృష్టి. అహంకారం, గర్వం, అహంకారం. చూసారా? ఈ అహంకార దృష్టి దేవునికి నచ్చే లక్షణమా? దేవుడు కోరుకుంటున్న లక్షణమా? కానే కాదు. దేవునికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనది. దేవుని దగ్గర ఎప్పుడు కూడా అహంకార దృష్టితో ఉండకూడదు. అహంకారులను ఆయన ఎదిరించును, దీనులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. అహంకారులను ఎదిరించేస్తాడు ఆయన. ఆయన దగ్గర ఎవరు కూడా అహంకార దృష్టితో ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? కనుక భక్తి జీవితంలో ప్రాథమిక సూత్రాలుగా వీటిని మనము నేర్చుకోవాలి. చాలామందికి ఈ ప్రాథమిక సూత్రాలు తెలియదు. పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవడం అంటే కొన్ని విషయాలను నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు. పరిపూర్ణంగా గ్రహించాలి, పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుండి పరిపూర్ణ స్థాయి వరకు పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు. మనం నిత్యత్వానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం రక్షింపబడాలంటే పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి అసహ్యమైనటువంటి లక్షణము అహంకార దృష్టి. అహంకార దృష్టి. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గూర్చి మనము ఆలోచిస్తూ ముందుకు వెళదాం. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. దేవునికి అసహ్యం మాత్రమే కాదు, దేవుడు నరుల అహంకారాన్ని తగ్గించేస్తాడు. కొద్ది కాలం ఉంటుందిలేండి, కొద్ది కాలం ఉంటుంది. మరి దేవుడు చూపించాలి కదా, వారి యొక్క గర్వం ఇలా ఉంది, అందుచేతనే వారిని నాశనం చేశాను అని దేవుని దగ్గర ఒక ఆధారం ఉండాలి కదా. అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే కొద్ది కాలం వారిని అలా ఉంచుతాడు. ఆ గర్వాన్ని ఎంతవరకు చూపిస్తారో కొద్ది కాలము దేవుడు ఓపిక పట్టి వారిని అలా ఉంచుతాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? ఆయన తగ్గించేస్తాడు, తగ్గించేస్తాడు. మీరు ఎంతమందిని చూడలేదు, మీరు ఎంతమందిని చూడలేదు? ఉదాహరణలుగా మన మధ్య నివసించిన వారు ఎంతమందిని మీరు చూడలేదు? పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతమంది అహంకారులను మీరు చూడలేదు? పరిశుద్ధ గ్రంథంలో అహంకారులు ఉన్నారు. వారిని దేవుడు ఎలా తగ్గించాడో వ్రాయబడింది. చక్రవర్తులుగా ఉన్నవారు, సామ్రాజ్యాధినేతలుగా ఉన్నవారు, అసలు మా రాజ్యానికి ఇక తిరుగులేదు అనుకున్నటువంటి వారిని దేవుడు తగ్గించేశాడు, పూర్తి రిక్తులుగా చేసేశాడు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. తగ్గించేది ఎవరు? తగ్గించేది ఎవరు? దేవుడు, పరలోకమందున్న తండ్రి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును. కన్నులు ఎంత పైకెత్తబడి ఉన్నవి, దేవుడు అనగద్రొక్కేస్తాడు, దేవుడు అనగద్రొక్కేస్తాడు. కనుక మార్పు నొందితే మంచిది, లేదంటే దేవుడు ఎలాగైనా అనగద్రొక్కేస్తాడు. అప్పుడు నీకు రక్షణ అనేది ఉండదు. నీవు మార్పు నొందితే రక్షణ ఉంటుంది. దీనులను ఆయన పైకెత్తుతాడు, దీనులను ఆయన సింహాసనం ముందు కూర్చోబెడతాడు. ఆయన దృష్టి ఎదుట వినమ్రత కలిగినటువంటి భక్తులను ఆయన ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. కనుక ఆయన మనస్సును మనము గ్రహించాలి, ఆయన మనస్సును మనం గ్రహించాలి, నీతిని నేర్చుకోవాలి. చూడండి, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఒకానొక దినము రాబోతున్నది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆయనకు మాత్రమే ఘనత, ఆయనకు మాత్రమే ప్రభావము ఆరోపింపబడవలెను. మనుష్యులుగా మనం ఎంతటి వారము, మనుషులుగా మనం ఎంతటి వారము. నేను అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు
పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన వారు కూడా గర్వంతో వారు మాట్లాడుతున్నప్పుడు వారికి పరిశుద్ధ గ్రంథం పూర్తిగా అర్థం కాలేదా అనిపిస్తుంది. అర్థం కాలేదు. అందుచేతనే వారు గర్విష్ఠులుగా మారిపోతున్నారు. అలాగే కొంతమంది దేశాధినేతలను చూస్తున్నప్పుడు మేము అనుకున్నది సాధించి తీరతాం అని అంటూ ఉంటారు. నేటికి ఉన్నారు అటువంటి దేశాధినేతలు, నేటికి ఉన్నారు. మేము అనుకున్నది సాధించి తీరుతాం అంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. దేవుడు ఒక మొట్టికాయ వేస్తాడు, ఎన్నికలు వస్తాయి, దేవుడు ఒక మొట్టికాయ వేస్తాడు, పూర్తిగా సైలెంట్ అయిపోతారు, పూర్తిగా గప్చుప్. ఏవేవో చేద్దాం అనుకున్నారు, ఏవేవో మార్చేద్దాం అనుకున్నారు, ఏవేవో నాటకాలు ఆడదాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? దేవుడు తగ్గిస్తాడు, దేవుడు తగ్గిస్తాడు. ఒకనొక కాలం వస్తుంది చూడండి, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ప్రపంచం తెలుసుకోవాలి ఈ విషయం. ఎవడు గొప్పవాడు? దేవుని కంటే ఎవడు గొప్పవాడు? దేవుడే గొప్పవాడు. ప్రతి మనిషి కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుడే. ప్రతి ఒక్కడు కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుడే. ఒప్పుకుంటే రక్షింపబడతారు, ఒప్పుకోకపోతే దేవుడు తగ్గిస్తాడు, దేవుడు అనగద్రొక్కుతాడు. ఎగిరెగిరి పడితే దేవుడు అనగద్రొక్కుతాడు. చూడండి తర్వాత మాటలు చూడండి. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. ఒక దినమును నియమించాడు ఆయన, ఒక దినమును నియమించాడు ఆయన. దేనికి? అహంకారాతిశయము గల ప్రతి దానిని విమర్శించటానికి, తీర్పులోనికి తీసుకుని రావటానికి, అనగద్రొక్కటానికి. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినము, విమర్శించు దినము ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. ఇది ప్రవక్త పలికిన మాట, ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట, మనమందరము ఒప్పుకోవలసిన మాట, మనమందరము నేర్చుకోవలసిన మాట. ఎప్పటికీ కూడా అహంకారాతిశయ దృష్టి మనలో ఉండకూడదు. నేనే గొప్పవాడను, నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి భావన మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుచేతనే ఆగూరు గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏమిటా గర్వం? వారి కన్నులు ఎంత పైకెత్తబడి ఉన్నవి, కన్నులను ఎత్తుకొచ్చేసాయి, కన్నులను ఎత్తుకొచ్చేసాయి. దేవుడు జ్ఞాపకాలలో లేడా? దేవుని క్రింద మేము బ్రతుకుతున్నాం, దేవుని యొక్క ఆలోచన మేరకు మేము జీవించాలి, దేవుని సంకల్పాన్ని మేము నెరవేర్చాలి, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలను బట్టి ఈరోజు మేము బ్రతుకును కలిగి ఉన్నామని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులే, దేన మనస్కులే. దేవుడు అహంకారులను అనగద్రొక్కుతాడు, అనగద్రొక్కుతాడు. పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో అహంకారులు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరో చెప్పమంటారా? మోయాబీయులు. మోయాబీయులకు ఉన్నటువంటి గర్వం ఇంత అంత కాదండి. మోయాబీయులు అనేటువంటి ఆ యొక్క జాతిని గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు గర్విష్ఠులు అని మనము అర్థం చేసుకోవాలి. వారిని దేవుడు అనగద్రొక్కాడు. మోయాబీయుల యొక్క గర్వమును దేవుడు అణిచేశాడు. విర్రవీగే గర్వంతో వారు ఉండేవారు. అలాగే ఐగుప్తీయులు కూడా బహు గర్వముతో ప్రవర్తించేవారు. వారి బలాన్ని చూసుకొని, వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసుకొని, మేము చెప్పిందే శాసనం, మేమే దేవుళ్ళం, ఇక మాకెవ్వరూ కూడా ఎదురు చెప్పకూడదు అనేటువంటి భావనతో ఐగుప్తీయులు ఉండేవారు. వారిని కూడా దేవుడు అనగద్రొక్కేశాడు. ఏమంటే ఫరో ఎంత గర్వంతో ప్రవర్తించాడు దేవుని ఎదుట. మరి దేవుడు ఫరోను అనగద్రొక్కలేదా? శోక సంద్రంలో మునిగిపోయింది ఐగుప్తు దేశం. ఒకప్పుడు గర్వంతో ఉన్నటువంటి ప్రజానీకం అది దేవుడు అనగద్రొక్కాడు. మోయాబీయులు, ఐగుప్తీయులు, అలాగే యాకోబు సంతతి వారు కూడా, ఇశ్రాయేలీలేమి మినహాయింపు కాదు, వీరు కూడా వాగ్దత్త దేశాన్ని పొందిన తర్వాత గర్వంతో నిండిపోయారు. అప్పుడు దేవుడు వీరిని గూర్చి కూడా మాట్లాడాడు. దేవుడికి పక్షపాతం ఏమీ లేదు. దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. ఇశ్రాయేలీలు తప్పు చేస్తే దేవుడు నిర్మోహమాటంగా బహిరంగంగా వారిని కూడా ఇదిగో తప్పు చేశారని నిలబెట్టాడు. యాకోబు సంతతి వారు కూడా, యోదావారు ఏమైనా తక్కువ వారా? యోదావారి గర్వమును నేను అణిచివేస్తానన్నాడు దేవుడు. యోదావారు కూడా గర్వంతో
పెట్టరేగిపోయారు ఒకానొక కాలంలో. కనుక ఇవన్నీ కూడా మనకు పాఠాలే. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఇప్పుడు తక్కువ స్థితిలో ఉండొచ్చు, ఇప్పుడు గర్వం ఉండకూడదు. మనము ఒకానొక కాలానికి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవచ్చు, అప్పుడు కూడా గర్వం ఉండకూడదు. మనం ఎప్పుడూ దేవుని ఎదుట ఒకే విధమైనటువంటి చక్కని ప్రవర్తనను చూపించాలి. అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి విశ్వాసము, భక్తి, నిరీక్షణ, ప్రేమ మనలో ఉండాలి తప్ప దిగజారిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆయనకు అసహ్యమైన దానిని మనలో ఉంచకూడదు. ఒకవేళ మనము గర్విష్ఠులమైతే ఆయన అనగద్రొక్కుతాడు, తగ్గించేస్తాడు, పూర్తిగా తగ్గించేస్తాడు. కనుక ముందే మార్పు నొందితే రక్షణలో ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకను కీర్తనల గ్రంథానికి మనం వెళ్దాం. 31వ కీర్తన 23వ వాక్యాన్ని మీరు చూడండి. 31వ కీర్తన 23వ వాక్యంలో గర్వముగా ప్రవర్తించేటువంటి వారు ఎవరైనా ఉంటే గనుక వారిని దేవుడు ఏం చేస్తాడో అక్కడ వ్రాయబడింది చూడండి. 31వ కీర్తన 23వ వాక్యం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మీరు విశ్వాసులైతే ఆయన మిమ్మల్ని కాపాడతాడు, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, లేవనెత్తుతాడు ఆయన. కానీ మీరు గర్విష్ఠులైతే మిమ్మల్ని అనగద్రొక్కడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రతీకారం చేస్తానంటున్నాడు చూడండి. ఆ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. వారు ఊహించలేరు, ఆ ప్రతీకారాన్ని వారు ఊహించలేరు. అంత గొప్ప ప్రతీకారాన్ని ఆయన చేస్తాడు. కనుక దేవుడు ప్రతీకారం చేశాడంటే ఇక వారి యొక్క ఉనికి కనిపించదు, మాయమైపోతారు. ఇప్పుడు గర్వంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బో వీరు చాలా గొప్పవారేమో అనిపించేలా వారి మాటలుంటాయి, వారి ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుడు వారిని పూర్తిగా నిర్మూలన చేసేస్తాడు. దేవుడు గొప్ప ప్రతీకారము చేయును. కనుక గర్వమును ఎప్పుడూ కూడా మన జీవితంలోనికి రానివ్వకూడదు. అది కొద్దిగా కష్టమైనటువంటి పనే. గర్వము లేకుండా ఉండటం, మనలను మనమే ఎల్లప్పుడూ దీనులుగా మార్చుకోవటం, మనము ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపబడుతూ ఉండడం, ఇది ఒక సాధన. ఇది కొంచెం కష్టతరమైనటువంటి ప్రక్రియే. అయినప్పటికీ మనము ఆ విధానంలో కొనసాగి తీరాలి. లేదంటే దేవుని చేత తగ్గింపబడేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి కదా. కనుక దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం అనేది మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత గొప్ప ప్రతిఫలాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గొప్ప ప్రతీకారాన్ని ఆయన చేయడానికి సిద్ధమవుతున్నాడు. క్రైస్తవ్యంలోనికి అనేకులైనటువంటి అబద్ధ బోధకులు దేనిని బట్టి వచ్చేసారో తెలుసా? ఇదిగో ఈ గర్వమును ఆశ్రయించడాన్ని బట్టి వచ్చేసారు. ప్రతి అబద్ధ బోధకునిలోనూ ఏముంటుందో తెలుసా? గర్వం ఉంటుంది. ప్రతి అసత్య బోధకుడు, ప్రతి అబద్ధ బోధకుడు గర్వంతో నిండినవాడు. ఇది నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నమాట. చూడండి, ఈరోజు అనేకమైనటువంటి అబద్ధ బోధలు, అనేకులైనటువంటి అబద్ధికులు సంఘంలో తయారైపోయారు, క్రైస్తవ్యంలోనికి వచ్చేశారు. దీనికి కారణం ఏంటంటే వారు మొట్టమొదట గర్విష్ఠులుగా మారిపోయారు. ఆ గర్వం ఎక్కడికి దారితీస్తోంది? అబద్ధ బోధ దగ్గరకు దారితీస్తోంది. దేవుని దగ్గర లోబడినటువంటి మనస్సుంటే వారి యొక్క హృదయములు తెరవబడే అవకాశం ఉండేది, వారికి దేవుడు బోధించే అవకాశం ఉండేది, వారు దేవుని దగ్గర నేర్చుకునే అవకాశం ఉండేది, అనేకులకు సత్యబోధను వివరించేటువంటి అవకాశం ఉండేది. కానీ వారు గర్విష్ఠులైపోవడం చేత, దేవుని చెంతకు రాకపోవడం చేత, దేవుని మాట వినకపోవడం చేత వారు అబద్ధికులుగా తయారవుతున్నారు. అసత్య బోధలు ఈరోజు సమాజంలో చోటు చేసుకున్నాయి. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను
దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. గర్వాంధుడిగా మారిపోతున్నాడు. ఒక అబద్ధికుడు, ఒక అబద్ధ బోధకుడు గర్వాంధుడిగా మారిపోతున్నాడు. ఇక వాడు దేవుడు చెప్పినా వినడు. కొంతమంది నాకు ఫలానా సందేహం ఉంది అని వస్తూ ఉంటారు. సందేహానికి సమాధానం చెబితే వినరు. వారు పట్టిన కుందేలుకు మూడే గాళ్ళు. ఇక మీరు ఎన్ని రెఫరెన్సులు చూపించినా ఎంత వివరించినా వినరు. వారి తప్పుడు బోధ వారి దృష్టిలో గొప్పదిగా కనిపిస్తుంది. ఒకే ఒక రెఫరెన్సు, వారికి అర్థం కాని రెఫరెన్సు, చెప్పినా అర్థం చేసుకొని రెఫరెన్సు, దాన్ని పట్టుకుని వేలాడతారు. ఇక మీరు బైబిల్లో 100 రెఫరెన్సులు చూపించండి, మరలా తిప్పి 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 ఆ రెఫరెన్స్ దగ్గరికి వస్తారు. అర్థం కాలేదు అది వారికి, ఆ రెఫరెన్స్ వారికి అర్థం కాలేదు. దానికి వివరం చెప్పి అర్థమయ్యేలా వారిని కూర్చోబెట్టి నేర్పిద్దామంటే వినరు. అంటే వారిలో ఏముందన్నమాట? గర్వము. గర్వము మనిషిని ఏం చేస్తుందంటే గురుడ్డోడి కింద చేస్తుంది. ఆ గురుగారు ఏమన్నారు? కన్నులు నెత్తుకొచ్చేసాయి. కన్నులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నెత్తుకొచ్చేసాయి అనుకోండి, గుడ్డోళ్ళు అయిపోరా మరి? వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు ఆ గురుగారు. అంత పైకెత్తుకుంటే కనురెప్పలు మరి గుడ్డోళ్ళు అయిపోరా? గుడ్డోళ్ళు అయిపోయారు. గర్వము నెత్తికెక్కితే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి అర్థం అవ్వదు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. మొట్టమొదట నాకు ఈ ప్రశ్న ఉంది బ్రదర్ అని వస్తారు. బ్రదర్కి సమాధానం చెబుదామని మనం మొదలు పెడితే, సమాధానాన్ని మొదలు పెడితే వినేటువంటి మనస్సు ఉంటుందండి. అడ్డంగా వాదిస్తూ ఉంటారు. వాగ్వాదములు, విపరీత తర్కములు, నేర్చుకునే మనస్సు ఉండదు. దేవుని వాక్యాన్ని స్వీకరించే మనస్సు ఉండదు. ఏమీ తెలియదు. చూసారా, అటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడింది. పౌలు గారు అటువంటి వారిని గురించే ఇక్కడ తెలియజేశారు. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు, ఇవి ఆరోగ్యకరమైన వాక్యములు. ఒక రోగికి ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు ఎక్కటం లేదు. ఆ రోగికి మందు వేయాలి, ఆ మందు ఆ రోగి స్వీకరించడం లేదు. హితవాక్యములను వాడు వినడు, వాడు అంగీకరించడు. వాడు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగను. వ్యర్థముగా ప్రయాసపడతాడు, ఏదో సాధించేద్దామని ప్రయాసపడతాడు, వాదించేస్తాడు, గర్వాంధుడిగా మిగిలిపోతున్నాడు. గర్వము మనుష్యులను అంధులుగా చేస్తుంది, గుడ్డోళ్ళ కింద చేస్తుంది. అందుచేతనే గర్వాంధుడు అనేటువంటి మాట ఇక్కడ ప్రయోగింపబడింది. తర్వాత కూడా చూడండి, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి? గర్వాంధులు ఉన్నారు కనుక. ఆ గర్వాంధుల వలన, దేవుని వాక్యమును స్వీకరించే మనస్సు లేని వారి వలన ఇదిగో ఈ వ్యర్థమైనటువంటి వివాదములన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి అని పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. కనుక ప్రియులారా, ఈ గర్వము సమస్త కీడులకు మూలంగా కనిపిస్తుంది. అందుచేతనే దేవునికి అసహ్యమైన వాటిలో ఇది ప్రథమం, మొట్టమొదటిది. గర్వమును ఎప్పుడూ కూడా మనము ఆశ్రయించకూడదు. గర్వము జోలికి వెళ్ళకూడదు. గర్వమును స్వీకరించకూడదు. గర్విష్ఠులుగా మనము నడవకూడదు. ఎప్పుడూ కూడా దేవుని ఎదుట దేన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకుంటే ఆయనకి ఇష్టం. ఆయన అట్టివారిని ఆదరిస్తాడు, అట్టివారిని ఆయన ఘనపరుస్తాడు, అట్టివారికి జ్ఞానమును ఆయన ప్రబోధిస్తాడు. లేదంటే గుడ్డివారుగా మిగిలిపోయి నాశనానికి వెళ్ళిపోతారని దేవుని గ్రంథము స్పష్టముగా తెలియజేస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో చూడండి, నాశనమునకు వీరందరూ కూడా తరలింపబడతారు. నాశనమునకు వెళుతున్న వారందరూ కూడా గర్విష్ఠులే. ఈ విషయాన్ని సామెతల గ్రంథంలో మనం చూడగలం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యం.
నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం తీసుకుని వెళ్తుంది నాశనాన్ని, గర్వమును వెంబడిస్తోంది నాశనం. అంటే ఒక వ్యక్తి గర్విష్ఠిగా మారిపోయాడంటే నాశనానికి సిద్ధమవుతున్నాడని అర్థం. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నమాట? నాశనం అయిపోవడమే. కనుక గర్వం అంత ప్రమాదకరమైనది. నీకేం కూడిపెట్టదు, గర్వం నీకు కూడిపెట్టదు. కనుక గర్విష్ఠిగా ఎప్పుడూ ఉండొద్దు. గర్వం వలన లాభం అనేది లేదు. చూడండి, వ్రాయబడిన చక్కని మాటలను చూడండి. నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. అహంకారులు పడిపోతారు, దేవుడు పడద్రోస్తాడు. కనుక అహంకారులుగా ఉండొద్దు, గర్విష్ఠులుగా ఉండొద్దు. నాశనమునకు ముందు గర్వము నడుచును అంటే గర్వమును వెంబడించేది నాశనమే. నీవు నాశనం అయిపోవడానికి సిద్ధమవుతున్నావని గ్రహించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఏనాటికి గర్వమును మనలో రానియకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది నిరంతర సాధన అండి. ఏదో ఒక రోజుతో అయిపోయింది అనేది ఇక్కడ కాదు, నిరంతర సాధన. మనము కన్ను మూసేటంత వరకు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. నేను ఎప్పుడూ కూడా గర్వంతో ఉండకూడదు. ముఖ్యంగా దేవుని యొక్క విషయాలలో, దేవుని సన్నిధిలో నేను గర్విష్ఠిగా ఉండకూడదు. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, ఆయన దీనులకే కృప అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అలాగే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వాక్యం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనొందును. ఎవని గర్వము వానిని తగ్గించును. నీలో గర్వం ఉంటే మరొకరికి కాదు నాశనం, నీలో గర్వం ఉంటే నీకే నాశనం. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు, వినయంతో ఉన్నవాడు, దేవుని దగ్గర లోబడిన తత్వంతో ఉన్నవాడు, వినయ మనస్కుడు ఘనతనొందును. దేవుడు ఆ బిడ్డను ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ బిడ్డకు రావలసిన ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు నేర్చుకున్నవారై, మీ హృదయమందు భద్రపరుచుకున్నవారై, ఇక మీదట ఎప్పటికీ కూడా నేను గర్విష్ఠిని కాకూడదనేటువంటి ఒక దృఢ నిర్ణయాన్ని మీరు తీసుకొని దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా కొనసాగిపోతారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు వివరిస్తూ లోతైనటువంటి వివరణతో ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మాకు అనుగ్రహిస్తున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ మాటలలో ఉన్నటువంటి సారాంశము ఎంతో ఉన్నతమైనది. తండ్రి, మీ బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా మేము జీవించగలుగుటకు కృపను అనుగ్రహించండి. ఎంత మాత్రము ఏమాత్రము గర్వముతో ఉండకుండా నాయన ప్రతి విషయమందు వినయ మనస్కులుగా జీవిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో తన్ను తానే ఎంత రిక్తునిగా చేసుకున్నారో అన్న విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకమందుంచుకుంటూ వాక్య భాగములలో మీరు మాకు తెలియజేసినటువంటి ప్రతి సూత్రాన్ని మా జీవితకాలం అంతా హృదయమందు భద్రపరుచుకుంటూ తండ్రి, మీ దృష్టి ఎదుట దేన మనస్సును ధరించుకుని ఉండేవారముగా నిరంతర సాధన చేసుకునగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ వాక్యపు వెలుగులో దీవించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.